ప్రతి స్కూల్లో ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, తర్వాత సెకండ్, అలా కంటిన్యూ అవుతుంది. క్లాస్లో 50-100 మెంబర్స్ ఉంటే ఓకే, మార్క్స్ కంపేర్ చేసి ర్యాంకింగ్ ఇచ్చేస్తాం. కానీ ఇంకా ఎక్కువ మంది ఉంటే అలా, అలాగే ఎంసెట్, ఐఐటి ఎంట్రన్స్, నీట్, వీటిలో లక్షల్లో స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు ఇలా మాన్యువల్గా ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఎస్క్యూఎల్ యూస్ చేసి మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో టోటల్ మార్క్స్ బేస్ చేసుకుని స్టూడెంట్ ర్యాంకింగ్ ఇవ్వాలి. ఇక్కడ నేను యూస్ చేసే ఎస్క్యూఎల్ ఫంక్షన్ ర్యాంక్, అలాగే ఎస్క్యూఎల్ క్లాజ్ ఆర్డర్ బై. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్డర్ బై క్లాజ్ లేకుండా ర్యాంక్ ఫంక్షన్ని యూస్ చేయలేం. ఎందుకంటే దేన్ని బట్టి ర్యాంకింగ్ ఇవ్వాలో తెలియాలి కదా. ఫస్ట్ అసలు ఆర్డర్ బై ఎలా యూస్ చేయాలో చూద్దాం. మనకి ఇచ్చిన టేబుల్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళ నేమ్ ఫస్ట్ వచ్చేలా ఆర్డర్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆర్డర్ బై మార్క్స్. ఇక్కడ నేను మార్క్స్ని డిసెండింగ్ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇలా మార్క్స్ని డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేలా టేబుల్ సార్ట్ అవుతుంది. ఇలా మనం అసెండింగ్ ఆర్డర్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు మన మెయిన్ సొల్యూషన్ ర్యాంకింగ్ ఇవ్వటం. మనం ర్యాంక్ ఫంక్షన్ని ఈ మార్క్స్ ఆర్డర్ మీద యూస్ చేయాలి. సెలెక్ట్ ఏ కాలమ్స్ అయితే మనకు కావాలో ఆ కాలమ్ నేమ్స్. ఇక్కడ నాకు స్టూడెంట్ ఐడి, నేమ్, మార్క్స్ అనే కాలమ్స్ కావాలి. ఇక్కడ నా ఎస్క్యూఎల్ ఫంక్షన్ ర్యాంక్ ఓవర్ దేని మీద అయితే బేస్ చేసుకొని నేను ఆర్డర్ చేశానో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం ఇక్కడ మార్క్స్ బేస్ చేసుకున్నాం కాబట్టి ఆర్డర్ బై మార్క్స్ డిసెండింగ్ ఆర్డర్. యాజ్ ర్యాంక్ అనేది మళ్ళీ ఎలియాస్. ఫ్రమ్ ఏ టేబుల్ మీద అయితే ఈ క్వరీ ఫైర్ చేస్తున్నామో ఆ టేబుల్ నేమ్. మనం ఇక్కడ ఫైర్ చేసే టేబుల్ స్టూడెంట్. సో ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మార్క్స్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయ్యి వాటికి ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.